పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి. గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారు. ఇక్కడ ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పవన్ ను బీజేపీ నేతలు భిక్షాందేహి అని అడిగారంటూ ఎద్దేవా. పవన్ కళ్యాణ్ డ్రామాలు ఏపీలో వేసుకో, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక్కసారి ఏదో కరెక్ట్ మాట మాట్లాడినట్టు కానీ గిట్లా అగౌరవపరుచుకుంటే ఏమైతుందంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా తప్పే. గతంలో దిష్టి, ఈయన యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కాదట, ఆయన పేరు దిష్టి కళ్యాణ్ అట. సో గతంలో తెలంగాణ పైన విషం చిమ్మినటువంటి విధానము, ఆయన మనల్ని ఏమన్నాడు, కోనసీమలో కొబ్బరి తోటలు మాడిపోవడానికి ఎండిపోవడానికి కారణమే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పన్నప్పుడు డెఫినెట్ గా అంటారు. మరి మాకు లేదు ఆ భావం, మీకున్నది ఆ భావన, అందుకోసానికే ఇట్లాంటి మాటలు వస్తాయి. మహేష్ గౌడ్ అన్నటువంటి మాట ఏంటిదో ఒకసారి చూడరు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయాలను ఆంధ్రలోనే చేసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. అగో మనం పోవచ్చా మహారాష్ట్రకు, అగో మనం పోవచ్చా వేరే రాష్ట్రాలకు, ఢిల్లీకి పోయి మన ప్రచారం చేస్తాం కదా, ఇట్లుంటారా? ప్రచారం చేయొచ్చు, విషయం జిమ్మొద్దు. నేను చెప్పేది బీహార్ పోయి చేసొచ్చాడు కదా, బీహార్లో ఏమైందో నేను చెప్పిన ముందే. మహారాష్ట్రలో ఏమైంది, ఢిల్లీలో ఏమైందో గదే అవుతుంది బీహార్లో అన్నదంటే బీహార్లో గదే అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. చేస్తారయ్యా, మీరు ఎట్లా పోయినరాయా, మీరు ఎట్లా పోయారు? మరి మనం చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే ఒకట. అయితే తెలంగాణలో ప్రచారం వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేష్ గౌడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను భిక్షాందేహి అని అడిగారు అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి మాటలు విని ఇక్కడ ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. అయినా పవన్ కళ్యాణ్కి ఏం పని లేదా? మరి తెలంగాణ రాష్ట్రం విడిపోతే నేను 14 రోజులు అన్నం తినలేదు, నేను 14 రోజులు కడుపు మార్చుకున్నా అని చెప్పిండు పొట్టి శ్రీరాములు లెక్క. ఒకనాడు ఉద్యమం చేసిన పొట్టి శ్రీరాములు చెప్పినట్టుగా, ఆయన చేసినట్టుగా, నిరాహార దీక్ష చేసినట్టుగా ఈయన కూడా 14 రోజులు ఇంట్లో కూర్చొని అన్నం తినకుండా ఉన్నాడట. గంత అక్కసుంది మా మీద, గంత కోపం ఉన్నది. అందుకే కేసీఆర్ బరాబర్ అన్నాడు, ఆడోడో సినిమా యాక్టర్ అట, పని తుణకలైపోలే నా కొడుకు అన్నాడు వరంగల్ గడ్డ మీద. ఒరే కేసీఆర్, నీ అంతు చూస్తా అంటాడా వాడు ఓడాసలు అని అన్నాడు. ఇంకా ఏదో ఒక ప్రయత్నం, ఇంకా తెలంగాణ మీద ఏదో ఒక బురద చల్లే ప్రయత్నం వీళ్ళందరికీ కూడా. చూడుర్రి, ఈడికి వచ్చి ఏం మాట్లాడతారు? మరి ఉన్న దగ్గర ఆడ మంచిగా చేసుకోవచ్చు కదా, ఉన్న కాడ కరెక్ట్ చేసుకోవచ్చు కదా, అది చేత కాదు. ఆడ చచ్చిపోతుర్రు, ఆడ కొట్లాడుతూ ఉన్నారు, ఆడ ప్రజలకు ఇచ్చిన హామీలు గంగలవైన సూపర్ 6 ఏడదాకా వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు మా ఈడికి వచ్చి మాత్రం నిధులు చెప్తారు. ఇక అయితే ఆయన మాటలను ఎవరు విశ్వసించారని, ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, భాషా సంస్కృతి గురించి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. అందుకే పవన్ ను దిష్టి కళ్యాణ్ అని అంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సంక్షేమం అభివృద్ధి ఇస్తుందని అన్నారు. అందుకే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్ తారలను బీజేపీ నాయకులు అడుక్కునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆంధ్రాలో రాజకీయాలు చేసుకుంటే మంచిదని టీపీసీసీ చీఫ్ సూచించారంటూ వాస్తవమే. కానీ మరి ఈ మాట అన్నందుకు మరి చంద్రబాబు నాయుడు కోపం వస్తుందేమో చూసుకోరి. పైలం ఇంత పెద్ద మాట అంటారు, మళ్ళా రేవంత్ రెడ్డితో ఏమన్నా అక్షింతలు పడితేమో చూసుకోరి. రేవంత్ రెడ్డి మళ్ళా మా బాసుకు సంబంధించిన కూటమిలను అంటవా అట్లా అనొద్దు కదా అని అంటే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది, చూసుకొని జాగ్రత్తగా ఉండరు.